ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, ప్రార్థన అనేసరికి చాలా అద్భుతమైన విషయం అని అందరికీ తెలుసు. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి 4 భాగాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మనం నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ పౌలు గారు ప్రార్థనలో 4 భాగాలను చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నెంబర్ 1 విజ్ఞాపనలు, నెంబర్ 2 ప్రార్థనలు, నెంబర్ 3 యాచనలు, నెంబర్ 4 కృతజ్ఞాస్తుతులు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మళ్ళీ పౌలు గారే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్లయితే, నెమ్మదిగా చదివినట్లయితే దాంట్లో కూడా ఈ 4 భాగాలు మనం చూడగలుగుతాం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడి. హల్లెలూయా. ఇందులో మరి నెంబర్ 1 విజ్ఞాపనలు, నెంబర్ 2 ప్రార్థనలు, యాచనలు, 3, 4 కృతజ్ఞాస్తుతులు. ఈ 4 కూడా ఇందులో మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయన్నమాట, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. సో ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకే విషయం 2 చోట్ల రాయబడిందంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన అనేటువంటి ఒక మాటలో ఇక్కడ 4 భాగాలు ఇమిడి ఉన్నవి. ఈ 4 కలిసినటువంటిది ప్రార్థన. ఉదాహరణకి కుటుంబం అనేటువంటి ఒక మాటలో తల్లి, తండ్రి, పిల్లలు, పెద్దలందరూ కూడా ఇమిడి ఉంటారు. మనం భోజనం చేసామని చెప్తాం, కానీ దాంట్లో అన్నము, కూర, సాంబారు, రసము, మజ్జిగ, పచ్చడి ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ప్రార్థనలో కూడా 4 భాగాలు ఉన్నాయి, కానీ దాన్ని మనం క్లుప్తంగా ప్రార్థన చెప్తూ ఉన్నాం సింపుల్గా. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ధూపద్రవ్యం అంటే ప్రార్థన అనేటువంటిది ధూపద్రవ్యానికి నీడగా ఉంది. రాజు అయినటువంటి దావీదు గారు ప్రార్థనని ధూపద్రవ్యంతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 141:2లో 147 కీర్తన 141 కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ క్రొత్త నిబంధనలోను మరి రాజైన దావీదు గారు మాట్లాడుతున్నారు, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? ధూపద్రవ్యము అని ఆ పాత నిబంధనలో ధూపద్రవ్యంగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా ప్రార్థనని ధూపద్రవ్యాన్ని మరి ఏకం చేయబడి ఉన్నాయి. ధూపద్రవ్యములతో నిండినటువంటి సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నటువంటి ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనకు అక్కడ చాలా స్పష్టంగా ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రార్థనలో 4 భాగాలు ఉన్నట్లుగా ధూపద్రవ్యంలో కూడా 4 భాగాలు ఉన్నాయి. మన అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదుగుదలను కూడా ఈ 4 భాగాలుగా విభజించవచ్చు. వాటిని మనం ఈరోజు శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. ధూపద్రవ్యంలో ఉన్నటువంటి భాగాలను ఏమంటారంటే, ఈ ధూపద్రవ్యంలో కూడా 4 భాగాలు ఉంటాయి, 4 వస్తువులు ఉంటాయి. నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం మీరు చదివినట్లయితే యెహోవా మోషేతో ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమని? నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపు చందనము, గంధపు చెక్క అనేటువంటి ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయాలి. ఇంగ్లీష్ భాషలో అండ్ ద లార్డ్ సెడ్ అంటు మోజెస్ టేక్ అంటు ద స్వీట్ స్పైసెస్ స్టేక్డ్ అండ్ ఓంక అండ్ గ్లేబనం దీస్ స్వీట్ స్పైసెస్ విత్ ప్యూర్ ఫ్రాంకినెన్స్ అంటే మనం గమనించవలసింది ఏంటంటే, తెలుగు బైబిల్లోనేమో జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి గురించి చెప్పబడింది. అయితే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ధూపద్రవ్యంలో ఉన్నటువంటి 4 వస్తువులు గలవన్నమాట. వాటి సరైన పేర్లు ఏంటంటే బోళము, ఓనిక, గాల్బేనం,
అలాగే సాంబ్రాణి. ఈ ధూపద్రవ్యంలో ఈ 4 వస్తువులు సమానంగా ఉన్నాయి. ఈ 4 వస్తువులు ప్రార్థనలో ఉన్నటువంటి 4 భావాలకి 4 భాగాలకి ఎలాగ సాదృశ్యంగా ఉన్నాయని మనం పరిశీలించినట్లయితే నెంబర్ 1 బోళం. బోళపు చెట్టుని మీరు ఇలా చెక్కినప్పుడు అది బోళం చెట్టుకి మనం కత్తితో నాటేస్తే అందులోంచి జిగురు కారుతుందనమాట. ఆ జిగురుని ఏం చేస్తారంటే బోళం అని పిలుస్తారు. అది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందన్నమాట. ఈ జిగురుని మెత్తగా ఉంటుంది, సువాసన ఇస్తుంది, దాని రుచి చేదుగా ఉంటుంది. ఈ తెల్లని బోళం కొత్త నిబంధనలో ఉన్నటువంటి విజ్ఞాపనకు నీడగా ఉన్నదన్నమాట. మన హృదయము ఎప్పుడైతే పొడవబడి ద్రోహముల వలన చీల్చబడినప్పుడు వేదనను భరించలేక కన్నీటితో గోజాడటమే విజ్ఞాపన అనమాట. ఈ బోళపు చెట్టు ఎప్పుడైతే చెక్కుతారో అలా చెక్కినప్పుడు జిగురు కారుతున్న ప్రకారం హృదయానికి గాయం తగిలినప్పుడు, మనస్సు విరిగినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు చేసే విజ్ఞాపన, మరి మనం విజ్ఞాపన చేస్తాం కదా, రోదనతోటి వేదంతో బయలుదేరుతుంది కదా లోపల నుంచి. ఇంకా కన్నీళ్ళు ఆకుండా హృదయం పగిలిన స్థితిలో చాలామంది రోదన చేసి మొరపెడుతుంటారు దేవునికి విజ్ఞాపన. దీనికి బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ ఉన్నది. అదేంటంటే హన్నా గారు చేసినటువంటి ప్రార్థన. ఆమె గుడ్రాలు, ఆమె వైరి అయినటువంటి పెనిన్న సొంత సెల్లిలే. సో ఆమెని ఒక శత్రువులాగా చూస్తూ ఉంటుంటుంది, ఆమెను విసిగిస్తూ ఉంటుంది, ఆమెకు కోపం పుట్టిస్తూ ఉంటుంటుంది. మొదటి సమయంలో 1:6-7 మీరు చదువుకోవచ్చు. అలా జరిగినటువంటి సందర్భంలో హన్నా గారు వ్యాకులం చెందుతుంది, బహు దుఃఖాక్రాంతురైపోతుంది. యెహోవా సన్నిధిని, మరి దేవుని సన్నిధికి చర్చిలోకి వెళ్ళి బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మొదటి సమయంలో 1:10 ఉంది. అక్కడ మనం చూసినట్లయితే బహుగా దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయించు బహుగా ఏడ్చెను అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ బోళం చెట్టుకి మనకు సాదృశ్యం ఏంటంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది జిగురుగా ఉన్న బోళానికి గుర్తు అనమాట. ఎంతో హృదయ భారంతో దేవుని సన్నిధిని కన్నీటితో ప్రార్థించడం అన్నమాట ఈ యొక్క విజ్ఞాపన. ఒక పసిబిడ్డను చూడండి, తన తల్లి అలా వెళ్తుంది అనుకోండి, తన తల్లి ఆ గమనాన్ని ఆకర్షించడానికి ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉన్నది. పసిబిడ్డ గుర్తు ఏంటంటే, తల్లి అలాగ వెళ్తుంది అనుకోండి, తల్లిని ఎలాగ ఆకర్షించాలి? తల్లి తన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఏడుస్తాడు. అదే పసిబిడ్డ చూడండి, ఆకలేసినప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. అదే చీమ కుట్టినప్పుడు చూడండి ఏడుస్తాడు. కింద పడినప్పుడు చూడండి ఏడుస్తాడు. అంటే ఆ పసిబిడ్డకు తెలిసినటువంటి ఒకే ఒక భాష ఏడుపు మాత్రమే. ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభ దశలో ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు. ఏం చేయాలో తెలియక కన్నీళ్ళు కాసి ఇంకా బాధనంతా దాని రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. ప్రియులారా గమనించాలి, ఏడవటం తప్పు అని నేను అనటం లేదు, కానీ ఏడుపు వల్ల మాత్రమే ఫలితాలు వస్తాయని చెప్పి ఏడుస్తూ కూర్చోవటం మంచిది కాదు. ఎల్లప్పుడూ ఏడుస్తూ ప్రార్థన చేయటమే అది కాదనమాట. ఇక్కడ కల్వరి ప్రేమకు జ్ఞాపకం చేసుకొని చాలామంది ఏడుస్తారు. ఇవన్నీ విజ్ఞాపనలు అనమాట. పరిశుద్ధులందరి జీవితంలో కూడా బోళంతో పోల్చగలిగినటువంటి కన్నీటి విజ్ఞాపన ఉన్నది. యోబు గారు 16:20 ఏమంటాడంటే, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహంగా విడుస్తున్నాను అని భక్తుడైన యోబు గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు అనుభవం కూడా ఏముంది? నేను మూలుగు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. కీర్తన 6:6. అంటే ఇది అంతగా అని అర్థం, కానీ నిజంగా కన్నీళ్లలో పరుపు కొట్టుకుపోవడం అన్నది అది చరిత్రలో ఎప్పటికీ జరగనటువంటి విషయం, జరగదు కూడా. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. జస్ట్ అది ఒక అలంకార రూపంలో చెప్తున్నాడు అనమాట. మరి ఇర్మియా గారు అనుభవం చూసినట్లయితే ఇర్మియా 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును అంటూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు ఆ బాధను బట్టి కన్నీళ్ళు రావటం తప్పు కాదు. అందుకని పని కట్టుకుని ఇంకా మనం కన్నీళ్ళు కారుస్తూనే ప్రార్థన చేయాలనేటువంటిది ఏమీ లేదు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా హెబ్రీ పత్రిక 5:7 మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనను చేసినట్లు బైబిల్ గ్రంథం మనం చదువుతూ ఉన్నాం. చేశారు యేసు ప్రభువారు కూడా కన్నీటి ప్రార్థన ఈ సందర్భంలో కనిపిస్తూ ఉంది. పిల్లలు గమనించాలి,
కన్నీటితో కూడినటువంటి విజ్ఞాపన ఏంటంటే బోళం లాంటిదనమాట. అదొక చేదైనటువంటి అనుభవం కదా. సో రెండోది ఏంటంటే ఊనిక. ఊనిక అంటే ఇది ధూప వర్గంలో చేర్చబడేటువంటి రెండవ వస్తువు. సముద్రం నుంచి తీయబడేటువంటి ఈ యొక్క చిప్ప, ఊనిక అనేటువంటిది ఒక చిప్ప అనమాట. గట్టి పెంకుతో కూడినటువంటిది, ఒక నత్త లాంటిదనమాట. వాటిని మరి పగలగొట్టి మెత్తగా చేసి ధూపద్రవ్యంలో చేరుస్తూ ఉంటుంటారు. కొత్త నిబంధనలో ఆసక్తిగా చేసేటువంటి ప్రార్థనకు నీడగా ఉంది ఇది. ప్రభు యొద్ద హక్కుపూర్వకంగాను దత్తపుత్రాత్మతోనూ పట్టుదలతోనూ చేసేటువంటి ప్రార్థన ఎంతో కష్టతరమైనటువంటిది. మరో మాటలో చెప్పాలంటే ఇది పోరాటమే. హల్లెలూయా. మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదిగినప్పుడు ఎల్లప్పుడూ కన్నీటితో ప్రార్థించం, కానీ హక్కుపూర్వకంగా ప్రార్థిస్తాం. ఎందుకంటే మనం భిక్షగాళం కాదు, కానీ మనం దేవుని బిడ్డలం. అబ్బా తండ్రి అని చెప్పేసేసి మరి దేవుణ్ణి మనం ఏం చేస్తాం, తండ్రిగా భావించి దత్తపుత్రాత్మను పొందాం. మనం అంతా కూడా దేవునితో పోరాడి ప్రార్థించిన యాకోబు మరి ప్రార్థన దీనికి ఒక మంచి ఉదాహరణ. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని గట్టిగా పట్టుకొని గోజాడాడు. ఆదికాండం 32:26. ప్రియులు గమనించాలి, పాపాన్ని జయించడానికి పట్టుదలతో ప్రార్థించండి, ఆశీర్వదించబడటానికి ఆసక్తిగా గోజాడాలి. కాబట్టి వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి బలంగా ప్రార్థించాలి. ఆత్మవరాలో మరి శక్తిని పొందుకోవడానికి ప్రార్థనలో పోరాడాలి. అదే ఒకరితో సమానమైన కఠినమైన ప్రార్థన అన్నమాట. దెయ్యాన్ని వెళ్ళగొట్టవలసిన సమయంలో దెయ్యమా నీవు వెళ్ళవా అని గోజాటకొద్దు, ప్రభువా నీవు వెళ్ళగొట్టవా అని ఏడవద్దు. మరేం చేయాలి, సాతానుని ఎదిరించాలి, వారిని గద్దించాలి, వదిలిపోమ్మని ఆజ్ఞాపించాలి, వాడు పారిపోతాడు. సో మీరు అందరికీ చాలామందికి అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఎప్పుడు కన్నీళ్ళు కార్చాలి, ఎప్పుడు గోజాడాలి, ఎప్పుడు ఆజ్ఞాపించాలి, ఈ సత్యం తెలియకపోయినప్పుడు ప్రతి దానికి ఏడుస్తూ ఉంటుంటారు చాలామంది చెప్పే మాట, బ్రదర్ ఎంతో కన్నీళ్ళు కారుస్తున్నాను, నా భర్త మారలేదు, ఎంతో కన్నీళ్ళు కారుస్తున్నారు, ఈ వ్యాధి పోవట్లేదు. ఇదే మరి చేసేటువంటి విషయం. నువ్వు ఎక్కడ కన్నీళ్ళు కార్చాలి? దెయ్యాన్ని వెళ్ళగొట్టవలసిన సమయంలో దెయ్యమా వెళ్ళిపో అని గోజాడకూడదు, ప్రభువా నీవు వెళ్ళగొట్టవా అని ఏడవకూడదు, నువ్వు గద్దించాలి. మరలా పసిబిడ్డ గురించి మనం ధ్యానించినట్లయితే ప్రారంభంలో తల్లి గమనాన్ని ఆకర్షించడానికి ప్రతి దానికి ఏడుస్తూ ఉన్నటువంటి పసిబిడ్డ 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమవుతుంది, ఏడవడు. ఇంకా హక్కుపూర్వకంగా పట్టుదలతో ఏమంటాడు, అమ్మా నాకు సైకిల్ కొని, లేకపోతే నేను బయటికి వెళ్ళను, నాకు కొత్త బట్టలు కొని, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను, లేకపోతే నేను తినను. ఇది పసిబిడ్డల యొక్క పట్టుదల ఇట్లా ఉంటుంది అన్నమాట. మీరు గమనించాలి ఇదంతా కూడా. అంటే హక్కుతో కూడిన ప్రార్థన అన్నమాట. అంటే ఒకనితో సమానమైన కఠినమైన ప్రార్థన. ఉనిక అంటారన్నమాట దీన్ని. ఉనిక ఆ యొక్క మూలకం అలాంటిది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రార్థనలో పోరాడేటువంటి ఆవశ్యకం చాలా ఉంది. ఇందులో మీకు నేను ఒక 6 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఎఫెసీ 6:12 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రెండోది పాపానికి విరోధంగా పోరాటం చేసి ప్రార్థించాలి. హెబ్రీ 12:4 ప్రకారం. యూదా 1:3 ప్రకారం విశ్వాస నిమిత్తం, బోధ నిమిత్తం ఆసక్తితో పోరాడాలి. 1 తిమోతి 6:12 ప్రకారం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నాలుగోది రోమ 7:23 ప్రకారం పాప నియమానికి విరోధంగా పోరాడాలి. 1 కొరింథీ 9:25 ప్రకారం ఐదోది అన్ని విషయాల్లో మితముగా ఉండి పందెములో బహుమానం పొందినట్లుగా పోరాడాలి. చివరగా ఆరోది రోమ 5:32 ప్రకారం దేవునికి చేయు ప్రార్థనల యందు పోరాడాలి. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అంటాడు పౌలు గారు రోమ 5:32లో. అలాగే హోషేయ 12:3లో మనం చూసినట్లయితే దేవునితో పోరాడువారును ప్రార్థనలో పోరాడిన వారును ఉన్నారు. అలాగే ఆదికాండం 32:24-25లో, యోబు 14:14లో, మరి యోబు 10:17లో, యోబు 9:29లో చూడొచ్చు మనం. అపోస్తలుడైన పౌలు గారు రోమ 15:32, ఫిలిప్పీ 1:30, కొలస్సీ 1:29లో, ఎఫెఫ్రా మరి 4:21, కొలస్సీ 4:21లో వీళ్ళంతా కూడా పోరాడినటువంటి వారు. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే గాల్బేనం అంటే ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి మొక్క నుంచి కారేటువంటి జిగురు. పాడైపోయేటువంటి వస్తువుల్ని సంరక్షించే శక్తి కలిగినటువంటిది అన్నమాట జిగురు. ఇది సువాసన ఇచ్చేది కాదు, కానీ అయితే మిగతా ధూపద్రవ్యాలను
వస్తువును ఏకం చేయడానికి ధూపద్రవ్యంలో చేర్చబడుతుందన్నమాట ఇది. ఈ జిగురు మనం ఇతరుల కొరకు చేసేటువంటి విజ్ఞాపనలకి అనగా యాచనలకు నీడగా ఉన్నదన్నమాట. గాల్బేనం జిగురు మరి తనతో కూడా ఉన్నటువంటి ధూపద్రవ్య వస్తువులను ఏకం చేసి, మనం ఒక విధంగా చెప్పాలంటే ఎట్లాగా అంటే ఇది ఒక గమ్ లాంటిది అనమాట. ఫెవిక్విక్, ఫెవికాల్ ఇవి వాడతాం కదా, 2 చెక్కలను అంటి పెడతానికి, 2 వస్తువులు అంటి పెడతానికి, అట్లాంటిది అనమాట ఇది. ఇతరులను కల్పించేటువంటిది అంటే ఇతరుల కొరకు చేసేటువంటి ఒక విజ్ఞాపన లాంటిదే గాల్బేనం అనమాట. సో ఇక్కడ వస్తువులను ఏకం చేసి సంరక్షిస్తుంది. కాబట్టి ఒకరి నిమిత్తం ఒకరు చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన విశ్వాసాలను ఏకం చేసి వారి ఐక్యతను కాపాడుతుంది. ప్రార్థనలో మొదటి 2 భాగాలు మన కొరకు కన్నీటితో చేసేటువంటి విజ్ఞాపనగాను, పోరాడి జయించేటువంటి ప్రార్థనగాను ఉన్నాయి. కానీ 3వ భాగం అయితే నిస్వార్థంగా ఇతరుల క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు చేసేటువంటి విజ్ఞాపనగా ఉందన్నమాట. దీనికి యోబు గారు ఒక మంచి ఉదాహరణ. యోబు 42:10లో యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు అని మనం ఇక్కడ స్పష్టంగా చదువుతున్నాం. మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాం. గమనించాలి ప్రియులారా, యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేశాడు. అయితే మొదట ఆశీర్వదించబడినటువంటిది ఎవరో తెలుసా? స్నేహితులు కాదు. విజ్ఞాపన చేసినటువంటి యోబు 2 అంతల మేలు పొందుకున్నాడు. హల్లెలూయా. పొరుగువాని మరి బిడ్డకు భోజనం పెట్టినట్లయితే తన బిడ్డ తానే ఎదుగుననేటువంటి సామెత కలదనమాట. వింటున్నారా? పొరుగువాని బిడ్డకు భోజనం పెట్టినట్లయితే తన బిడ్డ తానే ఎదుగును అనేటువంటి సామెత ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదల నిమిత్తం ప్రార్థించండి, నీ బిడ్డలు వర్ధిల్లుతూ ఉంటారు. గాల్బేనం జిగురు తన కొరకు తాను ఉపయోగం లేనిదైనా కానీ ఇతర ధూపద్రవ్యాలను ఏకంగా చేయటానికి చూడండి, పెవికి దానికి అది ఏం ఉపయోగపడుతుంది? 2 వస్తువులు అతకతక తప్పది. అలాగే ఈ యొక్క గాల్బేనియం అనేటువంటిది మరి 2 వస్తువులను ఏకం చేయడానికి, సంరక్షించడానికి ముందుకొచ్చిందనమాట. కాబట్టి సువాసన లేనటువంటి ఈ యొక్క జిగురు ఆ ధూపద్రవ్యంలో ఉండేటువంటి ధన్యతను పొందుకున్నదనమాట. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయండి, మీరు ధన్యులవుతారు. ఇతరులను మనఃపూర్వకంగా ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించబడతారు. మనము మన కొరకు జీవించకుండా ఇతరుల కొరకు జీవించాలి. ప్రారంభంలో ప్రతిదానికి ఏడ్చున్నటువంటి పసిబిడ్డ వయసులో ఎదిగినప్పుడు ఏం చేస్తాడు? పట్టుదలతో అడుగుతున్నాడు. అయితే అదే బిడ్డ ఎదిగి పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడు? కుటుంబ నాయకుడిగా మారినప్పుడు బాధ్యత కలిగిన వాడే తన భార్య బిడ్డల కొరకు ఏం చేస్తాడు? సంపాదిస్తాడు. రాత్రింపగలు ప్రయాసపడుతున్నాడు, ఇతరుల కొరకే జీవిస్తూ ఉన్నాడు. ఇదే గాల్బేనియం జిగురు వంటి యాచన అనమాట. ఇతరులను గురించినటువంటి భారము, బాధ్యత మనకు ఉన్నది. ఈ గాల్బేనియం జిగురు అనేటువంటిది ఏం చేస్తుందంటే ధూపద్రవ్యంలో ఉన్నటువంటి వస్తువులను ఏకం చేస్తూ ఉన్నది. ఎఫెసీ 4:1 ప్రకారం ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవాలి. 4:1 ప్రకారం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన మరి విజ్ఞాపన విషయంలోనూ ఏకత్వం పొందాలి. అంతేకాదు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1:14 మాట. మీ విజ్ఞాపన ప్రార్థన కొరకు లోకమంతా కూడా వేచి ఉన్నది ప్రియులారా. చెరసాలలో బంధించబడిన క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించడానికై మరి చెరసాలలో బంధించబడి యేసుక్రీస్తు ప్రభువు కొరకు హతసాక్షిగా మరణించిపోవాలి. మరణించనన్నటువంటి వారు మీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మన కొరకు ప్రార్థించమని చెప్పి వ్యాధిగ్రస్తులు కోరుతున్నారు. దూర ప్రాంతాలు వెళ్ళినటువంటి మిషనరీలకు మీ ప్రార్థన అవసరం చాలా ఉంది. మరి వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తారా? వేడుకుంటారా? హల్లెలూయా. బైబిల్లో మత్తయి 9:39లో కోతకు పని వారిని పంపుమని కోత యజమాని వేడుకొనడి. రెండవది లూకా 22:32లో ఇతరుల విశ్వాసము నుండి తప్పిపోకుండా నిమిత్తం వారి కొరకు వేడుకొనడి. మూడవది హెబ్రీ 13:18 ప్రకారం దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయడి. యోబు 42:10 ప్రకారం స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయడి. ఆమేన్. యెషయా 53:12 ప్రకారం తిరుగుబాటుదారుల కొరకు విజ్ఞాపన చేయడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చివరి అంశం సాంబ్రాణి. దీంతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కొంచెం శ్రద్ధగా వినాలని ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. సాంబ్రాణి అంటే ఏంటంటే ధూపద్రవ్యంలో ఉన్నటువంటి 4వ వస్తువు. ఇది మరి సాంబ్రాణి గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే పుట్టిన పసిబిడ్డలకు స్నానం చేయించిన తర్వాత ఈ యొక్క సాంబ్రాణి పోగేస్తారు. సో నేను కూడా చాలా తిరిగేవాడిని. మా చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి
మరి జుట్టు ఆరబెడటానికి ఆ సాంబ్రాణి ధూపం వేసే చేస్తూ ఉంటుంటారు. చాలా మంచిది కూడా. ఇప్పుడు కూడా మన ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటుంటాం, దోమలు ఏమి రాకుండా మంచి స్మెల్ రావడానికి. దుకాణాల్లోనూ కొన్ని మతస్థుల ఆరాధన స్థలాల్లో కూడా సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటుంటారు, మనం చూస్తూ ఉంటుంటాం. సాంబ్రాణి అనేటువంటి చెట్టు యొక్క జిగురే సాంబ్రాణి ముక్కలు అనమాట. ఇది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి స్తుతి స్తోత్రాలకు నీడగా ఉంది. సాంబ్రాణి పొగ మధురమైన సువాసనగా పైకి లేస్తుంది, అది కింద ఉండదు పొగేస్తుంది, హృదయాన్ని ఆనందింపజేస్తుంది. అదేవిధంగా మన స్తుతి స్తోత్రాల సువాసన ఉన్నత స్థలంలో ఉన్నటువంటి దేవునికి చేరి ప్రభు హృదయాన్ని ఆనందింపజేస్తుంది అనమాట. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనుభవనీయులైనటువంటి హృదయం అందు ఎల్లప్పుడూ కూడా స్తుతి స్తోత్రాలు ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం దేవా, థ్యాంక్ యూ జీసస్, వందనాలేసే అని చెప్పి ఎప్పుడు మనం దేవుని స్తుతించేది ఎందుకనంటే సాంబ్రాణి ధూపం వలె మనం చేసే ప్రతి స్తోత్రాలు వెళ్తున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరి చక్కగా అనేక వందల వేలగా మనం విస్తరిస్తూ ప్రభు సన్నిధిలో మనం దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్చున్నాం. ఎందుకనంటే ఇది ఒక ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నది. ఆమేన్. ఇది ఒక ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందే మనం తెలుసుకున్న ప్రకారం ప్రారంభంలో పసిబిడ్డ ప్రతిదానికి ఏడుస్తాడు, ఇది విజ్ఞాపన ప్రార్థన. వయసు వచ్చినప్పుడు పట్టుదలతో అడుగుతున్నాడు, ఇది ప్రార్థనలో పోరాటం. వివాహం అయిన తర్వాత ఏం చేస్తాడంటే అతడు తన కొరకు జీవించకుండా భార్య బిడ్డల కొరకు జీవిస్తున్నాడు, ఇదే యాచన. ఇతరుల కొరకై విజ్ఞాపన. వృద్ధులు తమ యొక్క అనుభవాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తారంటే మరి తన మనవాళ్ళు వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంటారన్నమాట. ఇది ప్రభు చేసిన మేళ్లను మరొక స్మరణకు తెచ్చుకొని ఆయన స్తుతించేటువంటి వాటిని ఇతరులకు ప్రకటించి ఉన్నతమైన స్థితి అనమాట. విజ్ఞాపన ప్రార్థనకు హన్నా మంచి ఉదాహరణ. ప్రార్థనలో పోరాడటకు యాకోబు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటంలో యోబు ఉదాహరణగా ఉన్నారు. ఆ ప్రకారమే స్తుతి స్తోత్రాలకు ఒక ఉదాహరణ చెప్పాలంటే అది దావీదే. హల్లెలూయా. దావీదు రచించినటువంటి కీర్తనలన్నీ కూడా స్తుతి స్తోత్రాలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి చివరి కీర్తనలన్నీ కూడా స్తోత్రాలే. దైవికమైనటువంటి మరి ప్రేమతో నింపబడినటువంటి దావీదు తన జీవిత కాలమెల్లా కూడా ప్రభువును స్తుతిస్తూ ఉండేటువంటి వాడు. తాను స్తుతించడం మాత్రమే కాకుండా కొండలను, పర్వతాలను, ప్రకృతిని కూడా స్తుతించినట్లు చేసేవాడు. 150వ కీర్తన మీరు చదివి చూడండి ప్రియులారా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలమని యందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చేయి ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో సితారతో ఆయన స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తాంతి వైద్యములతో పాడతాం కదా మనం. పిల్లన గ్రోవుతో ఆయన స్తుతించాలి, మురుగు తలములతో ఆయన స్తుతించాలి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు అని మనం చిన్నతనం నుంచి పాడుతున్నటువంటి పాట మరి చాలా అద్భుతమైనటువంటిది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, ఇది ఎప్పుడు చేయవలసిందనమాట. సో ఈ యొక్క 4 అంశాలు మీ జీవితాన్ని ప్రభావితం చేశాయని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.